డిబేట్ సత్తెనపల్లి నియోజకవర్గంలోని పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చారు. ఆ వెహికల్ని స్వాధీనం కూడా చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా కొంతమంది కూడా కారులో ఉన్న వాళ్ళను కూడా నిందితులుగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళంతా ఆ పిటిషన్ని, ఆ కేసుని క్వాష్ చేయాలంటూ కోర్టుకి వెళ్ళారు. కోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. యాక్చువల్గా నిన్ననే కోర్టు మంగళవారానికి వాయిదా వేస్తే కాదు, వెంటనే ఇది అవ్వాలి, మాకు రక్షణ కావాలంటే ఇవాళ ఉదయానికి వేసి మళ్ళీ ఇవాళ ఉదయం కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఏంటి అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది, ఎందుకు ఇది ఇంతగా ముదిరి పెద్దదైంది, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు, నిర్లక్ష్యంగా వ్యవహరించడము లేక అనుకోకుండా ఒక ప్రమాదం జరగడం వరకు కొంతవరకు సరే, ప్రమాదం అంటేనే ప్రమాదవశాత్తు జరుగుతుంది కాబట్టి కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు. కానీ చెబుతున్నా వినకుండా పోలీసులు కొన్ని నిబంధనలు పెడితే ధిక్కరించి బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యత గల పదవిలు నిర్వహించి మీరెవరు నాకు చెప్పేది, నాకెవరు చెప్పడానికి ఎవరు లేరు భూమి మీద అన్న తరహాలో వ్యవహరించడం వల్ల జరిగిన ఒక విషాదం ఇది. ముగ్గురు చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనకి వెళ్తే ముగ్గురు చనిపోయారు. ఈ ముగ్గురులో సింగయ్య అనే ఆయనది చాలా దారుణమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏ కారులో అయితే ఉన్నాడో, ఆయన ఏ కారులో అయితే ఎక్కి ప్రజలకి, కార్యకర్తలకి, ఆయన అభిమానులకి చేతులు ఊపుతున్నాడో ఆ కారే ఆయన మీద ఎక్కడం, ఆయన దాని కింద పడితే తోసుకుంటూ వెళ్ళడం, చనిపోవడం ఎంత జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పడిన తర్వాత అతని పక్కకు లాగేసి వెళ్ళిపోయారు. అది మరీ పైశాచికం, అది రాక్షసత్వం. కారు కింద పడ్డాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చేతులు ఊపుతున్నాడు అదే కారులోంచి. అందులో ఇంకొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, బాధ్యత గల నాయకులు, మాజీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కారు కింద పడిన సింగయ్యని పక్కకు లాగేసి వెళ్ళిపోయారు. ఎంత పైశాచికత్వం అనుకోవాలి. అది పడడము ప్రమాదవశాత్తు అని చెప్తున్నారని అనుకుందాం కాసేపు. మరి పక్కకు లాగేసి వెళ్ళిపోవడం ఏంటి? అదే కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ఇంకో కారు వెంటనే మాట్లాడి హాస్పిటల్ పంపించాలి కదా. కాన్వాయ్లో 100 కార్లు తెచ్చినాయి, ఏదో కారులు పంపించవచ్చుగా, పంపలా. ఇప్పుడు ఏదో సన్నాయి నొక్కలు, మమ్మల్ని నచ్చి చేస్తున్నారు, కక్ష సాధింపు, ఈ ఫౌల్ గేము, లేకపోతే ముసలిగా నీళ్ళు, లేకపోతే దొంగ ఏడుపులు ఇప్పుడు కూడుబెట్టవు. నీ కారు కింద పడిన వాడిని నువ్వు ఎప్పుడైతే పక్కకు లాగేసావో అక్కడే నీ అరాచకత్వం బయటపడిపోయింది. ఇప్పుడు నువ్వేం చెప్పినా అది జనం ముందు ప్రజా కోర్టులోనూ నిలవదు, అసలు కోర్టులోనూ నిలవదు. సో దీని మీద ఎందుకు ఇంత జరుగుతోంది, అసలు ఎందుకు ఇలాంటి ఎలిమెంట్స్ని జగన్ పెంచి పోషిస్తున్నాడు, తనతో పాటు కొంతమందిని ఇలాంటి వాళ్ళని ఎందుకు తయారు చేస్తున్నాడు అనేది గత కొన్ని రోజులుగా మనం చర్చిస్తున్నాం. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అనేది ఒక అంశమైతే, కొత్తగా ఆయన మేనిఫెస్టో మీద ప్రచారం చేయాలి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో మీద ప్రజల్లోకి వెళ్ళండి అంటూ తన నాయకులకి, కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. వాళ్ళు బయలుదేరతారు. బయలుదేరి చంద్రబాబు మోసం చేశాడనో లేదా ఇంకోటనో ఏదో ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడంలో, ప్రజల తరపున పోరాడంలో తప్పులేదు. కానీ ఇది ఒక రెచ్చగొట్టే కార్యక్రమానికి ఏదో శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా అలాగే ఉంది. మనం కొన్ని దృశ్యాలు ఈ మధ్య చూస్తున్నాం. ఏదో రకంగా శాంతి భద్రతలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించడం, ఇదే జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి రాడు అనే విషయంలో ఎందుకో
కూటమి ప్రభుత్వం చాలా ధీమాగా కనపడుతోంది. కొంతమందిలోనేమో ఆ అనుమానము, ఆ భయము, అమ్మో మళ్ళీ వస్తాడేమో అనే ఇది ఓటర్లలో కానీ, కొంతమంది వ్యాపారవేత్తల్లో కానీ, లేకపోతే ఇతర కొంచెం సామాజిక స్పృహ ఉన్న వాళ్ళలో కానీ వ్యక్తమవుతోంది. మళ్ళీ వస్తే ఈసారి ఏంటి పరిస్థితి అనేది కొంతమందిలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఆ భూతాన్ని రానిచ్చే పరిస్థితే లేదు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడనే ఆ ఆలోచన మీ మెదడులోంచి తీసేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశమే లేదు. మా బంధము తెగే బంధము కాదు, మా బంధం అంటే కూటమి బంధం అని ఆయన మాట్లాడారు. సో ఏంటి అసలు ఎందుకు అంత ధీమాగా పవన్ కళ్యాణ్ చెప్పగలిగారు? ఆ భూతాన్ని ఇక రానివ్వం అనేది చంద్రబాబు నాయుడు అలా ఎలా చెప్పగలుగుతున్నారు అనేది ఒక అంశం. అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధి కట్టేశారా? అయితే అది సాధ్యమేనా? అది ఎలా సాధ్యమైంది? ఎంతవరకు అది ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే ఊరట కలిగించే అంశమే. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం లేదు అనేది ఒక ఊరట కలిగించే అవకాశమే. అదేంటి ఎలా అనేది మనతో మాట్లాడడానికి టీడీపీ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. వారు